హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక చందమామ కథని విందాం. రచయిత జొన్నలగడ్డ వెంకటనారాయణమూర్తి గారు. ఈ కథ పేరు జ్ఞానోదయం. అనగనగా రామాపురం అనే గ్రామంలో వెంకటప్ప అనే యువకుడు ఉండేవాడు. అతనికి రంగనాథం అనే మేనమామ ఉండేవాడు. రంగనాథానికి ఒకే ఒక కూతురు, తన పేరు తాయారు. ఒక్కగానొక్క కూతురు కావడంతో తాయారుని అందరూ చాలా గారాబంగా పెంచారు. దాంతో తనకి కాస్త పెంకితనం, గడుసుతనం ఎక్కువగా ఉండేవి. ఒకనాడు వెంకటప్ప తల్లిదండ్రులు తాయారుతో తన పెళ్లి నిశ్చయించామని చెప్పారు. వెంకటప్పకు చిన్నతనం నుంచి తాయారు గురించి తెలుసు కాబట్టి తనని పెళ్లి చేసుకోను అని చెప్పాడు. కానీ తన తల్లిదండ్రులు ఎంతో నచ్చజెప్పి పెళ్ళికి ఒప్పించారు. అయినా అతని బంధువులు, స్నేహితులు మాత్రం వెంకటప్ప మేనమామ ఆస్తి కోసమే తాయారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడని గుసగుసలాడారు. అసలే వెంకటప్పకు తాయారుతో పెళ్లి ఇష్టం లేదు. పైగా ఇలాంటి మాటలన్నీ వినిపించడంతో ఇంకా లాభం లేదు అని అనుకొని ఒక విషయాన్ని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రాత్రి ఎవ్వరికీ చెప్పకుండా ఆ ఊరికి దగ్గరలో ఉన్న సదానంద స్వామి అనే స్వామి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. వెంకటప్ప అక్కడ ఆశ్రమంలోని సన్యాసి శిష్యగణంతో కలిసిపోయి జీవించసాగాడు. తల్లిదండ్రులు వెనక్కి వచ్చి తాయారును పెళ్లి చేసుకోమని ఎంత బతిమిలాడినా వినలేదు. ఒకవైపు తాయారుకి బావ అంటే చాలా ఇష్టం. తను మాత్రం ఎంతో ధైర్యంగా ఎంతకాలమైనా తన బావ కోసం ఎదురు చూస్తూనే ఉంటానని చెప్పింది. అలా 6 నెలలు గడిచాయి. ఆశ్రమంలోని నియమాలు, కట్టుబాట్లు తట్టుకోలేక వెంకటప్ప బేజారైపోయాడు. ఇక తట్టుకోవడం తన వల్ల కాదని నిర్ణయించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. వెంకటప్ప తిరిగి రావడంతో వారం తిరగకుండానే పెళ్ళి జరిగిపోయింది. తరువాత బంధుమిత్రులు, స్నేహితులు మాత్రం ఈసారి వెనక కాకుండా వెంకటప్ప ముఖంపైనే నవ్వుతూ, సంసారం చేయలేక విసిగెత్తి సన్యాసంలో కలిసిన వాళ్ళని చూసాం, కానీ నీలాగా సన్యాసం భరించలేక సంసారంలోకి వచ్చిన వారిని ఇంతవరకు చూడలేదు మేము అని ఎగతాళి చేస్తూ నవ్వుకున్నారు. కానీ ఈసారి వెంకటప్ప వాళ్ళ మాటలకు జడవలేదు. గట్టిగా నవ్వుతూ, ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. 6 నెలల పాటు సన్యాసుల మధ్య గడిపితే కానీ తెలిసి రాలేదు నాకు తాయారుతో జీవితం స్వర్గప్రాయంగా ఉంటుందని అని నవ్వున్నాడు. దాంతో పెళ్ళి ఇల్లంతా నవ్వులతో నిండిపోయింది. అలా వెంకటప్పకి జ్ఞానోదయం అయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మా కథ మీకు నచ్చినట్టయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.